Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అలాగే ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా ఎవరికైతే అసలు ఇన్వెస్ట్మెంట్స్ లేవో, ఇప్పటి వరకు సేవింగ్స్ చేసుకోలేకపోతున్నారో అండ్ చాలా తక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి సెక్యూర్డ్ ఫ్యూచర్ని తక్కువ ఇన్కమ్తోనే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తోనే ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా చాలామంది ఫ్యామిలీస్ ఇండియాలో ఉన్నవి అన్నీ కూడా బిలో పవర్టీ లైన్ ఉన్నాయి. కొన్ని బిలో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఇలాంటివి ఎక్కువ ఉండడం జరిగిందనమాట. ఫైనాన్షియల్గా బ్యాక్ డ్రాప్ ఎక్కువ లేదు. ఇలాంటి ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కొంచెం మంచి ఎడ్యుకేషన్ చూపించాలి మా పిల్లలకి, వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ చేయాలి అనుకునే పేరెంట్స్ ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, కానీ మంచి రిటర్న్స్ వచ్చి రావాలి ఫ్యూచర్లో? ఓకే అండి. సో మనం ఒక పని చేద్దామండి. ఈరోజు 100 రూపీస్ ఇస్ నాట్ ఎ బిగ్ అమౌంట్ కదండి. ఓకే, సో మనం ఒక 100 రూపీస్ డైలీ ఎస్ఐపితో మనం ఒక కార్పస్ అన్నది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నది చెప్తాను ఈరోజు. ఓకే, ఫర్ సపోజ్ మనం ఒక 100 రూపీస్ పర్ డే ఎస్ఐపి చేసే కనుక అట్ ద రేట్ ఆఫ్ 15% అండ్ ఎట్ ద ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 years. ఓకే, ఈ యొక్క క్యాలిక్యులేషన్ అన్నది మీకు బేసిక్గా చెప్తాను. ఫస్ట్ వచ్చి 100 రూపీస్ రెగ్యులర్ ఎస్ఐపి అండ్ 100 రూపీస్ విత్ స్టెప్అప్ ఎస్ఐపి, అంటే ఒక 10% అన్నది యాన్యువల్గా పెంచుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మీకు చాలా హ్యూజ్గా కనిపిస్తుంటుంది. ఐ థింక్ విత్ దిస్ యూ విల్ కమ్ టు నో లైక్ ఒక చిన్న అమౌంట్తో కూడా ఇంత కార్పస్ క్రియేట్ చేయగలుగుతామా అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ఒకవేళ కనుక ఫర్ 30 years రెగ్యులర్ ఎస్ఐపి వచ్చి 1.68 crores అన్నది మీకు క్రియేట్ అవుతుందండి. అదే సేమ్ టైంలో స్టెప్అప్ ఎస్ఐపి విత్ ఓన్లీ జస్ట్ 10% హైక్ చేయటం మూలంగా పర్ యానం ఆల్మోస్ట్ 3.79 crores అన్నది మీరు ఈ 30 years పీరియడ్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఒక 200 రూపీస్ పర్ డే ఎస్ఐపి చేస్తే కనుక 3.87 crores క్రియేట్ చేసుకోవచ్చు. అదే సేమ్ పీరియడ్ ఆఫ్లో ఒక 10% స్టెప్అప్ ఎస్ఐపితో 7.58 crores అన్నది ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 years. ప్రాపర్గా 30 yearsకి మనకి క్రమశిక్షణతో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు 100 రూపాయలు కూడా మంచి నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా 200 రూపాయలతో 7 కోట్ల రూపాయలు మనం అచీవ్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ అండి. అది కూడా 10% స్టెప్అప్ అంటే 200కి 20 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి సంవత్సరం తర్వాత అంతే. సో అదంతా పెద్ద అమౌంట్ కూడా కాదు. అలాగే ఒకవేళ కనుక మీరు ఒక 300 రూపీస్ పర్ డే ఎస్ఐపి చేయగలిగితే కనుక సో మీరు ఆల్మోస్ట్ 5 crores రెగ్యులర్ ఎస్ఐపిలో మీరు చేసుకోగలుగుతారు, కార్పస్ క్రియేట్ చేసుకుంటారు. అదే కనుక ఒక స్టెప్అప్ ఎస్ఐపిలో అయితే ఆల్మోస్ట్ 11.37 crores అన్నది మీరు క్రియేట్ చేసుకుంటారు. అదే ఒకవేళ కనుక 400 రూపీస్ పర్ డే ఎస్ఐపి మీరు చేస్తే ఆల్మోస్ట్ 6.75 crores అన్నది ఒక కార్పస్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ అలాగే స్టెప్అప్ ఎస్ఐపి ఆఫ్ 10% ఆల్మోస్ట్ 15.67% crores అన్నది మీరు ఒక కార్పస్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. సో 500 రూపీస్ పర్ డే కనుక మీరు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే కనుక 8.45 crores క్రియేట్ చేసుకుంటారు ఒక రెగ్యులర్ ఎస్ఐపిలో. అదే స్టెప్అప్ ఎస్ఐపిలో ఆల్మోస్ట్ 18.95% crores. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అండి, ఇట్ ఈస్ ఎ మ్యాజికల్ అమౌంట్ ఫర్ ఎవరైనా ఒక చాలా చిన్న ఇన్కమ్ గ్రూప్లో ఉండి వాళ్ళకి ఒక రెగ్యులర్ ఒక కార్పస్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి అవ్వచ్చు. అండ్ ఇది టోటల్ అమౌంట్ విత్ ఇన్ 30 years ఆఫ్ టైంలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక హిస్టారికల్ రిటర్న్స్ చూసినట్టయితే కనుక సెన్సెక్స్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ 15% రిటర్న్ అయితే మనము లాస్ట్ 30 years కైండ్ ఆఫ్ రిటర్న్ అన్నది ఇచ్చింది. సో ఈ విధంగా మనం బేసిక్ క్యాలిక్యులేషన్ చేసుకున్న ఇది అన్అచీవబుల్ కాదండి, చాలా కంఫర్టబుల్గా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ ఇన్ 30 yearsలో మీరు అచీవ్ చేసుకోవాలి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో ఎవరైతే ముఖ్యంగా చాలా తక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టి మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటున్నారో, ముఖ్యంగా ఇది లాంగ్ డ్యూరేషన్ ఉంది, 30 సంవత్సరాల పాటు ఇలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇది తప్పకుండా మీకంటే కూడా మీ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి ఎక్కువ ఉపయోగపడే విధంగా ఈ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అమౌంట్లో అంత అమౌంట్ అచీవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దీనికి టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మీ పిల్లల ప్లానింగ్కి చాలా క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు.
దీనిపై ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇది ఏ విధంగా చేయాలి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటిలో ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు పద్మజాజీ అపాయింట్మెంట్ అనేవి తీసుకోవచ్చు. దాని ద్వారా మీ ఫ్యూచర్ని సెక్యూర్డ్గా ఉండే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.